కెమెరాలు చేయండి. రెడీ. ఖమ్మంలోని కొత్త బస్టాండ్ దగ్గరలో నూతనంగా శివాలయం నిర్మించడం జరిగింది. ఖమ్మంలోనే మొదటిసారిగా రాతితో నిర్మించిన ఈ శివాలయం 5 రోజులుగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు జరిగినవి. పెద్ద సంఖ్యలో ఖమ్మం పట్టణంలోని మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆ స్వామివారిని అమ్మవార్లను దర్శించడం జరిగింది. నవగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు మరియు నాగేంద్రులను, ఆంజనేయ స్వామిని, దక్షిణామూర్తిని, వినాయక స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఈ సేవ కొరకు దూర ప్రాంతాల నుంచి సేవ కొరకు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసినారు. పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై భారత్. ఉండండి, టెంపుల్ తీస్తాను. ఉండండి. ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము అందరం స్వామివారి తరపు నుంచి మేము మీ అందరికీ ఆశీస్సులు, మీ కుటుంబాలు, ఉద్యోగాలన్నీ కూడా అందరికీ మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ అండి. ఆనందపడతారు అయ్యగారు చెప్పింది అంటే ఒక 10 మందిని మమ్మల్ని ఫ్రెండ్స్ ప్లేస్లో ఆ స్వామి వారు మమ్మల్ని పరిసరంగా ఎన్నుకున్నారండి. దీనిలో మా గొప్పతనం అనేది ఏమీ లేదు. అది భక్తులందరూ గమనించాలి. ఈ గుడికి సహాయపడ్డ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆ స్వామి వారి కరుణా కటాక్ష కృపాలతో అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పొందవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని. ఇది పూజారులు కానీ అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ రూపంగా ఇక మా పాత్ర ఇక్కడ వరకే అయిపోయిందండి. స్వామి వారికి శక్తి పెరగాలంటే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. ప్రతిరోజు భక్తులు గుడికి వెళ్తేనే ఆ శక్తి భగవంతుడికి వస్తుంది. ఆ భగవంతుడు మనందరినీ చల్లగా చూసుకుంటాడు. అది ఆ చిన్న విన్నపం అండి. ప్రతిరోజు సాయంకాలం కానీ మార్నింగ్ కానీ ఏదో ఒక సమయం పెట్టుకొని ఇక్కడికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నానండి. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు మేమందరం మనస్ఫూర్తిగా మీ భక్తులందరినీ చెప్తున్నాం. ధన్యవాదాలండి. ఓం నమః శివాయ. భక్తులందరికీ ముందుగా ధన్యవాదాలు. మాకు ఈ శివాలయ కట్టడంలో నన్ను ఒక భాగస్వామిగా చేసినందుకు ముఖ్యంగా నరేంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశం కలిగించినటువంటి ఆ భగవంతుడికి ఎల్లవేళలా కృతజ్ఞుడై ఉంటానని, మరియు నాతో పనిచేసిన టీం అందరికీ ఈ యొక్క గుడి కట్టడంలో నాతో పాటు మన పేరున చెప్పలేని పేర్లు చెప్పడం కాదు, కానీ వాళ్ళందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. మీ అందరూ లేకపోతే ఈ గుడి లేదు. అలానే పెద్దలు సీతయ్య గారు లాంటి వారు ఆ రోజు నుంచి మేము వచ్చే రోజు మా ఇల్లు సలహాలు ఇచ్చారు. ఇట్లా చాలామంది మాకు ఇచ్చినటువంటి సలహాలు, సంప్రదింపులు మరియు అక్కడ సహకారం. మేము ఈ సంకల్పం చేద్దామని గుడి కడదామనుకున్నప్పుడు మీ అందరికీ చెప్తున్నా, ఒక్కొక్క రోజు నాకే ఆశ్చర్యం వేసింది. నేనే చేశానా, మనమే చేశామా, మనం చేయగలిగామా అని నాకే ఆశ్చర్యం చేసింది. ఇదంతా భక్తుల యొక్క భక్తి మాత్రమే, ఆ శివయ్య ఆశీస్సులు మాత్రమే జరిగింది. మనం ఇందాక మంజుల గారు చెప్పినట్టు మేము గుడి నిర్మాణం చేయగలిగాము. అక్కడ మంచి అయ్యగారు ఉన్నారు, ఫిలిప్ గారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క ఆలయాన్ని రోజు మంచిగా కలకలాడట్టు ఆ యొక్క భక్తులతో చేస్తే మేము ఎక్కడున్నా సంతోషిస్తాం. కాబట్టి మీరందరూ చేయవలసింది ఖచ్చితంగా మనం ఆ టెంపుల్కి రెగ్యులర్గా ఉంటాం. మంచిగా భక్తిగా మనం పూజలు చేద్దాం.
అయ్యారు చూడండి కొంచెం జరగరా కొంచెం జరగండి కడతంటే నేను తీయకూడదండి ఫస్ట్ ఈ పూట ఫస్ట్ బట్టలు పెట్టేది తీయకూడదు. యూట్యూబ్ కోసం యూట్యూబ్ అయినా ఏదైనా ఫస్ట్ మీకోసమేనండి మీరు కోసమే అన్నది. ఫస్ట్ బట్టలు దిగేటప్పుడు మేము దిగితే తప్పేంటి, యూట్యూబ్లో పెడితే ఏం బ్రాహ్మణయ్యాని కింద కామెంట్ పెడతారు, మీకే నష్టం. ఎందుకంటే నేత్రులను మిల్లడం కదా చేసేది ఫస్ట్. అందరినీ పిలిచి దీన్ని దేవాలయంగా మారవాలి, దేవాలయం కట్టాలని. అప్పటి నుండి ఎవరు ఈ దేవాలయం కట్టవేస్తారంటే సారు మిగిలిన నరేంద్ర గారు పేరు చెప్పడం, అక్కడి నుంచి మా చైర్మన్ గారు డిఓ పుల్లారావు గారు రావడం, ఇదంతా కూడా సార్ వల్లే ఇదంతా కూడా జరిగింది. పునాది స్వామి వాళ్ళే, దామోదర్ రెడ్డి గారు సారే పునాది వేశారు దాన్ని. అంటే ఇదంతా ఒక సిస్టమ్ రావాలి అంటే ఈ యొక్క ఇద్దరి దంపతుల వల్ల, సార్ దంపతుల వల్ల మనం ఇంత ఘనంగా చేసుకున్నాం. కాబట్టి చిన్న ఇంత పెద్ద ప్రతిష్ట మహోత్సవాల్లో అన్నీ కూడా ప్రతి ఒక్కటి పూజతో కానీ ఇవన్నీ కూడా ఎంతో బ్రహ్మాండంగా జరిగాయి. వచ్చిన భక్తులు కూడా ఏమంటున్నారంటే అయ్యగారు మా జీవితంలో ఇలాంటి ప్రతిష్ట కానీ ఇలాంటి హోమాలు కానీ మేము చూడలేదు, ఎంతో అదృష్టం చేసుకున్నాం మనం ఇవి చూడడానికి కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాం, అంత భాగ్యం మాకు దక్కింది, 53వ డివిజన్ లో భాగ్యం దక్కింది అని. కాబట్టి ఈ వీళ్ళందరికీ కూడా ఇక్కడికి దేవాలయానికి ముందు వెనకాల శ్రమ పడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటాయి. అదేవిధంగా బంగారు యంత్రాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా జ్యోతి గారు, అదేవిధంగా అనురాధ గారు బంగారు యంత్రాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి కృప కటాక్షాలు.
ఇక్కడ చూడండి. ఇటువైపు చూడండి. కొంచెం ఇట్లు తిరగండి. సబ్స్క్రైబ్ చేయాలి.